యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం సప్తమి ఆదివారం నుండి త్రయోదశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి, ప్రారంభంలో ఈ వారంలో గ్రహస్థితి వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధుడు, ధనుర్రాశిలో రవి, మకర రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని, మీన రాశిలో రాహువు ఈ వారంలో ప్రారంభంలో రాశి చక్రంలో కనబడుతున్నారు. ఈ వారాంతంలో శుక్రుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ వారానికి సంబంధించి మారుతున్నటువంటి గ్రహస్థితిలో 22వ తేదీ మూలా నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం, అదే రోజు ధనిష్ఠా నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 23వ తేదీ పుష్యమి నక్షత్రం 2వ పాదంలో వక్రించినటువంటి కుజుడు, రోహిణి నక్షత్రం 3వ పాదంలో వక్రించినటువంటి గురువు సంచారం చేస్తున్నారు. 24వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం జరగబోతున్నది. 25వ తేదీ మూలా నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. అదే రోజు ధనిష్ఠా నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 27వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. పూర్వభాద్ర 1వ పాదంలో రుజువర్తనంలో ఉన్నటువంటి శని ప్రవేశిస్తున్నాడు. ఈ వారాంతంలో 28వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదంలో రవి ప్రవేశిస్తున్నాడు. అంటే పూర్వాషాఢ కార్తె ప్రారంభం కాబోతున్నది. అదే రోజు ధనిష్ఠా నక్షత్రం 3వ పాదంలో కుంభరాశిలో శుక్రుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. ఈ వారంలో ప్రత్యేకించి జరుపుకోవలసినటువంటి పర్వతిథులు భాను సప్తమి, 22వ తేదీ భాను సప్తమి, అదే రోజు శైవ నక్తం కూడా ఉంది. ఆ రోజు శూన్య తిథి కూడా చెప్పబడుతున్నది. తర్వాత 23వ తేదీ త్రిశ్రోష్టకాహ అని ఒకటి ఉంది. 26వ తేదీ మతత్రయ ఏకాదశి, దీన్ని సఫల ఏకాదశి అని కూడా అంటారు. 28వ తేదీ శని త్రయోదశి ప్రత్యేకత ఉంది. అదే రోజు పూర్వాషాఢ కార్తె కూడా ప్రవేశించబోతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన ప్రత్యేకమైన పర్వతిథులు. మరి ముందుగా వార ఫలాలు. మేషరాశి. ఈ వారంలో చెప్పుకోదగ్గటువంటి పర్వతిథులకు సవివరంగా చెప్పాలంటే, ఈనాడు 23వ తేదీ భాను సప్తమి, దీనిని సప్తమి వ్రతం, తమశ్చరణ వ్రతం అని కూడా దీన్ని అంటారు. ఇది చతుర్వర్గ చింతామణిలో ఈ యొక్క తిథి యొక్క ప్రత్యేకత తెలుపబడింది. మార్గశిర బహుళ అష్టమి, దీన్ని కాలభైరవ అష్టమి. ఈరోజు భైరవ జయంతి వ్రతం చేస్తారని స్మృతి కౌస్తభంలో తెలుపబడింది. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు కృష్ణాష్టమి వ్రతం, రుక్మిణ్యాష్టమి వ్రతం, కాలాష్టమి వ్రతం అనే పేర్లతో ఈరోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. మార్గశిర బహుళ నవమి, ఈనాడు రూప నవమి వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి తెలియజేస్తున్నది. రూప నవమి వ్రతం. మార్గశిర బహుళ ఏకాదశి, దీనికి సఫల ఏకాదశి అనే పేరు కూడా ఉంది. ఈ ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, పూర్వము లుంపకుడు అనేవాడు మహిష్మంతుని యొక్క కుమారుడు. కొన్ని కారణముల చేత అతనికి దేశ బహిష్కరణ జరుగుతుంది. అలా అతను తిరుగుతూ ఒకనాడు ఏకాదశి నాడు ఎలాంటి పదార్థాలు తినడానికి దొరకగా అజ్ఞాతంగా ఆయనకు తిండి దొరకనందుకు గాను ఏకాదశి ఉండవలసి వచ్చింది. దానికి గాను ఆ ఏకాదశి వ్రత ఫలము అతనికి దక్కినది. దానివల్ల దాన్ని సఫల ఏకాదశి అనే పేరు. అంటే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ, తెలిసి కానీ తెలియక కానీ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నట్టయితే కూడా ఫలితాలు ఉంటాయని మనకు దీని ద్వారా తెలుస్తున్నది. దీన్ని సఫల ఏకాదశి అంటారు. ఇది మార్గశిర బహుళ ఏకాదశి, సఫల ఏకాదశి. మార్గశిర బహుళ ద్వాదశి నాడు కృష్ణ ద్వాదశి వ్రతాలు కూడా చేయడం అనేది ఆనవాయితీగా ఉంది.
మార్గశిర కృష్ణ త్రయోదశి, దీనిని యమదర్శన త్రయోదశి అంటారు. దీన్ని యమదర్శన త్రయోదశిని చతుర్వర్గ చింతామణి తెలియజేస్తున్నది. ఈనాడు ప్రత్యేకంగా శని త్రయోదశి వ్రతం కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో మనకు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కనబడుతున్నటువంటి ప్రత్యేక పర్వాలు. కొన్ని విషయాలు ఇందులో సవివరంగా తెలియజేయబడ్డాయి. ఆ తర్వాత మీకు ప్రత్యేకంగా వార ఫలాల యొక్క ప్రోగ్రాం మరొక వీడియోలో మీరు చూడగలరు.